ఇవాళ ఆగస్టు 5 ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 రోజులు మీరు గమనిస్తూ ఉంటే ఎన్నెన్ని వికెట్లు పడిపోతాయో చూస్తూ ఉండండి. అంటే మీకు మన అజిత్ దోవెల్ గారిని, రా ఏజెంట్స్ను, అలాగే అన్నోన్ గన్మెన్ వీళ్ళను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు మన శత్రువులు. నిన్నటికి నిన్న కంబోడియా నుంచి ఒక వ్యక్తి ఆయుధాలు పట్టుకొని భారత్లోకి రావడం అంటే వీళ్ళ యొక్క ఈ గోల్డెన్ ట్రయాంగిల్, ఈ నెట్వర్క్, ఈ సప్లై చైన్ పూర్తిగా ఆగిపోవడంతో పానిక్ అయిపోయి ఒకడేమో నేపాల్ నుంచి, ఇంకొకడేమో మయన్మార్ నుంచి, ఇవాళ కంబోడియా నుంచి ఆయుధాలను పట్టుకొని భారత్లోకి వస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు? ఉదయం వీడియోలో కూడా మాట్లాడాం. మనము తలుచుకుంటే పాకిస్తాన్లో కరాచీలో దావూద్ ఇబ్రహీం ఇంటిలోకే వెళ్ళగలం. అది మన కెపాసిటీ. సరే, ఇదేదో మనం గొప్పలు చెప్పుకుంటున్నాము అంటే నిన్నటికి నిన్న రిజ్వాన్ హనీఫ్ అని ఎవరు వీడు? లష్కరీ తాయిబాకు సంబంధించిన కమాండర్. సో నేను ఒప్పుకుంటున్నాను, భారత్ మా అతి ముఖ్యమైన 30 మంది తీవ్రవాదులను ఎలిమినేట్ చేసేశారు. ఎక్కడ? పాకిస్తాన్లో. సో ఇదేదో ఒక కరాచీ దావూద్ ఇబ్రహీం కాదండి. మనము ఒక హిట్ లిస్టు వేశాము, దాని ప్రకారం వరస పెట్టి వికెట్లు పడిపోతున్నాయి. అవునా? ఇది ఎక్కడ వివరంగా చెప్తున్నాడు. రావెల్పిండి, ముజఫరాబాద్, మీకు కరాచీ, పేష్వర్, రావెల్కోట్. సో ఇలాగా పీఓకే నుంచి కరాచీ దాకా కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ట్రైనింగ్ ఇచ్చిన తీవ్రవాదులు, లష్కరీ తాయిబాకు సంబంధించిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇది ఒక పాకిస్తాన్ అనుకుంటే పొరపాటు అండి. బంగ్లాదేశ్లో సిఐఏ ఏజెంట్ల విషయము కూడా ఇదే జరుగుతుంది. అంటే ఒకటి ఫ్రెండ్స్, పూర్తిగా మన భారత్ మారిపోయిందండి. ఇప్పుడు భారత జెండాను యూకేలో ఒక వ్యక్తి లాగేసాడు అని అంటే తరువాత రోజు హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అతను మరణించి ఉన్నాడు. సో ఫుడ్ పాయిజన్ కదా, ఏ కెమికల్ వాడారు? నోబడీ నోస్. ఎలా చనిపోయాడో కూడా తెలియదు. అదే మీకు ఇంకొక వైపు కెనడాలో హిందువులు ఇక కెనడాలో బతకకూడదు, వెళ్ళిపోవాలి వీళ్ళు అని గట్టిగా అరిచినవాడు, ఆయుధాలు పెట్టుకొని బెదిరించినవాడు 2 రోజుల్లో గురుద్వారాలో ఒక గ్యాంగ్ వార్లో మరణిస్తున్నాడు. ఇవాళ వరకు ఎవరు చేశారో తెలియదు. అంటే మీకు ప్రపంచ స్థాయిలో మన దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే, ఇవాళ వార్తలు ఏంటండి? ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో డొనాల్డ్ ట్రంప్ గారి ఎన్జిఓ ఉంది. అమెరికా అధ్యక్షుడు, అతనికి ఒక ఎన్జిఓ. మరి దాని విషయంలో మీరు కఠిన చర్యలు తీసుకోలేరు అంటే లిస్టులో ఫస్ట్ పేరు అదే ఉంది, వాడే ఉన్నాడు. సో ఇది అమిత్ షా జవాబు. ఎవడిని మేము లెక్క చెయ్యం. మా దేశానికి హాని కలిగించాలనుకుంటే మీలో ఎవడూ కూడా బతికి బట్ట కట్టలేడు. ఇదే విషయం అంటే. సో ఈరోజు మీకు కంబోడియా నుంచి ఈ వ్యక్తి ఆయుధాల సరఫరా చేయాలని వస్తున్నాడు. ఎట్లాగా? ఇప్పుడు మీకు ఆయుధాలు కావాలండి, ఒక తీవ్రవాది ఒక AK-47 కొనాలి అంటే డబ్బు కావాలి కదా. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీడేమైనా కష్టపడి ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడా, లేదా ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తాడా? కాదు కదా. వీడు మాదక ద్రవ్యాలు అమ్ముతాడు. సో ఆ డబ్బుతో ఆయుధాలు కొంటాడు. ఇదే కదండి నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ భారత్లో ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలండి? తీవ్రవాదము అంటే అసలు ఇటువైపు రావడానికే భయపడుతున్నారు. సో అలాంటప్పుడు మీకు ఈ నెక్సస్ ఉంటుంది చూసారా, ఈ నెట్వర్క్, ఇది ఒకరు ఇద్దరు కాదండి, 100 మంది కలిసి ఎన్నో రకాలుగా భారత్కు ఇబ్బంది పెట్టాలి. ఇదే కదా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళు చేస్తున్న ఈ అల్లర్లు, రాయట్స్ ఎందుకు? దేశాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇంకొక వైపు ఏమిటి? మాదక ద్రవ్యాల సప్లై ఎలాగా, ఈ స్మగ్లింగ్ ఎలా చెయ్యాలి, ఇంకొక నెట్వర్క్ అక్కడ పనిచేస్తూ ఉంటుంది. మయన్మార్లో డ్రోన్లు, ఆయుధాలు. స్వయాన వాళ్ళ అధ్యక్షుడు చెప్తున్నాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో భారత్కు వ్యతిరేకంగా ఏమీ చెయ్యము.
మయన్మార్ నాయకుడు చెప్తున్నాడు, కానీ చైనా వాడు ఊరుకుంటాడా? వాడు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. అంటే అన్ని వైపులా దేశం మీద ఒక విపరీతమైన ప్రెషర్ పెట్టి మనల్ని లొంగ తీసుకోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది వీళ్ళ ప్లాన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవడైతే హంటింగ్ చేయాలని వస్తున్నాడో వాడే హంటెడ్ అయిపోతున్నాడు. వేటాడాలని వచ్చిన వాడు మీకు అక్కడ వేటాడబడుతున్నాడు. అది జరుగుతుంది. దీనిని వీళ్ళు గమనిస్తున్నారా లేదా? ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశము తీవ్రవాదం మీదే ఆధారపడుతున్నారు అంటే అక్కడ లష్కర్-ఈ తైబా, జైష్-ఈ మహమ్మద్ వీళ్ళ తీవ్రవాదులు ఇలా రోజుకి 2-3 అంటూ పోతూ ఉంటే వాడు ఏం చేయగలడు? ఈరోజు ఏమైంది? వాడిని ఒక టిష్యూ పేపర్ లాగా డొనాల్డ్ ట్రంప్, నువ్వు ఒక టిష్యూ పేపర్ రా, ఇలా తుడుచుకొని విసిరి వేసేస్తాము అని పాకిస్తాన్కి చెప్పాడు. ఏంటి? నేను మీడియేషన్ చేశాను, నాకు 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ కావాలి, మరి మేము మా దేశాన్నే పణంగా పెట్టాము కదా, ఇన్ని మాట్లాడాడు. పోరా అన్నారు. సో ఈరోజు ఏమిటి? అమెరికా ఇరాన్ మధ్య మీడియేషన్ అన్నప్పుడు మీకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వీళ్ళు మాత్రమే ఉంటారు. పాకిస్తాన్తో మాకు ఎటువంటి పని లేదని అమెరికా వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. అంటే అమెరికాతో ఉండే ఫ్రెండ్షిప్ పోయింది. ఇవాళ చైనా వాడితో వీడికి ఉన్న మీకు ఆ వ్యాపారము అనండి, ఆయుధాలు అనండి ఎంత మాత్రము జరుగుతుంది మనందరికీ తెలుసు. చైనా వాడు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాను అంటూనే భారత్తో స్నేహము, మీరే మాకు ముఖ్యం అన్నీ మాట్లాడతాడు కదా. సో మనము చాలా క్లియర్గా అజిత్ దోవెల్ యొక్క ఈ డాక్ట్రైన్లో క్లియర్గా ఉందండి, నా దేశానికి ఒక రక్షణ కవచము. సో ఇక్కడ మీరు ఎవరైనా వచ్చి తోక ఆడిస్తే ఏ లెవెల్లో అయినా కానివ్వండి, అది అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, మీకు పాకిస్తాన్, ఎవడైనా సరే నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను. అంతేగాని ఇందులో ఎటువంటి కాంప్రమైజు ఉండదు. ఇప్పుడు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటారు కదండి, మీకు యూకేలో ఉండే ఒక సంస్థ, వాళ్ళు అసలు భారత్ చేస్తున్న దారుణాలు అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది కదండి, ఇజ్రాయెల్కు హయ్యెస్ట్ లెవెల్లో ఎవరండి ఆయుధాలు ఇస్తారు? అమెరికానే కదా. తనను ఒక జూనియర్ పార్ట్నర్ లాగా అమెరికా భావిస్తుంది కదా. మీకు ఇజ్రాయెల్ని మించి అమెరికా చెయ్యగలిగింది ఏమీ లేదు కదా. అలాంటిది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు అమెరికా పేరు ఎక్కడా కూడా రెఫర్ చేయకుండా భారత్ నుంచి ఇన్నిన్ని ఆయుధాలు ఇజ్రాయెల్కి వెళుతూ ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఇరాన్ మీద కాదు కదా, మొత్తం గల్ఫ్ దేశాల మీద కూడా యుద్ధాలు చేయగలరు. అంతంత ఆయుధాలు భారత్ నుంచి ఇజ్రాయెల్కి ఎందుకు వెళుతుంది? ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎందుకు భారత్ను ప్రశ్నించరు? ఎవరికి తెలియని విషయం. 2023 నుంచి కూడా భారత్ నుంచి వరుస పెట్టి ఆయుధాలు ఇజ్రాయెల్కి వెళ్తున్నట్టుగా వాళ్ళు ఒక రిపోర్టు విడుదల చేశారు. సో ఇదంతా మీరు చూశారు అనుకోండి, మనము ఎవరి ముందైనా లొంగుతున్నామా? మనకు ఏం కావాలో అదే చేస్తున్నామా? ఇజ్రాయెల్తో భారత్కు ఉండే ఫ్రెండ్షిప్ని చూశారు అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు గట్టిగా నమ్ముతారండి 1962 వారు తప్ప చైనాతో అదేంటి పంచశీల పాలసీ అన్నాము, నెహ్రూ గారి తప్పిదాలు, దానిని విడిచిపెట్టండి. ఏ ఒక యుద్ధములో అయినా భారత్ ఓడిపోయిందా? ఇంతవరకు జరగలేదండి. ఇది ఇజ్రాయెల్ వాళ్ళకి బాగా తెలుసు. అమెరికానా భారత్ అంటే ఇవాళ వాళ్ళు భారత్ వైపుకు వస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈరోజు భారత్ ఇజ్రాయెల్కి చాలా చాలా ముఖ్యం. సో కలిసిమెలిసి ఆయుధాలు తయారు చేద్దాము. సో ఈ ఆయుధాలను మీరు మాకు పంపండి, మా టెక్నాలజీని మేము మీకు ఇస్తాము. సో ఉదయం వీడియోలో ఆ పాయిజన్ ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేరండి, ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రమే చేయగలరు, మన కోసము చేశారు. సో అలాగా నెక్స్ట్ 10 డేస్లో ఎన్నో జరుగుతాయి, ఎన్నో వికెట్లు పడిపోతాయి. మరి ఈ వికెట్లు ఏంటి? ఈ తీవ్రవాద నెట్వర్క్ ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.